వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత కేవలం ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో పాలు పంచుకుంటున్నారు. అందుకు తన తండ్రి వైఎస్ వివేక హత్యను వాడుకుంటున్నారు. సునీత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తన తండ్రి వివేక రెండో వివాహం గురించి తనకు తెలియదని ఆమె బుకాయించారు. లోకానికంతా ఆ విషయం తెలుసు. వివేకానంద కూడా ఈ విషయంలో గోప్యత ఏమీ పాటించలేదు. వివేకానందరెడ్డి షమీం అనే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు గతంలో విడుదల కాగా తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివేకానందరెడ్డి భార్య షమీం కుమారుడు కలిసి ఆనందంగా గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పరిస్థితిలో తన తండ్రి వివేక రెండో వివాహం గురించి తెలియదని సునీత బుకాయించడం వెనుక అసలు రహస్యం ఏమిటనేది సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో సునీత ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారట కదా, ఆమెతో ఆయనకు ఓ కుమారుడు కూడా ఉన్నాడట కదా, అందుకే మీ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయట కదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా ఆమె తన రెండు భుజాలు ఎగరేస్తూ ఐ డోంట్ నో అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. వివేకానందరెడ్డి ముస్లిం సంప్రదాయం ప్రకారం 2010లో షమీం అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారిద్దరికి 2014లో ఓ కుమారుడు జన్మించాడు. అతనికి షెహాన్ షా అని పేరు పెట్టారు. వివేకానందరెడ్డి రెండో వివాహం వల్లనే కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయనేది స్పష్టం. తన రెండో భార్య షమీంకు ఆస్తిలో వాటా ఇస్తానని, తన కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారని వివేకానందరెడ్డి చెప్పారు. దీంతో వివేకానందరెడ్డి అల్లుడు సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తి తనకే దక్కాలని, రాజకీయ వారసత్వం కూడా తనకే దక్కాలని పట్టుబట్టారు. ఆ విభేదాలతోనే వివేక మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందుల వదిలేసి హైదరాబాద్ లో కూతురు సునీత నివాసంలో ఉంటూ వచ్చారు. షమీంను తిడుతూ వాట్సాప్ మెసేజ్లు పంపారు. షమీం ఈ విషయాలను వివేకానందరెడ్డికి చెప్పారు. ఈ విషయాలను షమీం సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చెప్పారు. వివేక పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి షమీం బావను బెదిరించాడు. దాంతో ఆ కుటుంబం పులివెందుల వదిలి వెళ్లిపోయింది. వివేక చెక్ పవర్ తీసేసిన విషయం, ఆయనను ఒంటరి చేసిన విషయం, వివేక 4 ఎకరాల భూమిని శివప్రకాష్ రెడ్డి తన పేరు మీద రాయించుకోవడం, చెక్ పవర్ తీసేయడంతో అప్పులను తీర్చడానికి హైదరాబాద్లోని మణికొండలో ఉన్న తన ఇంటిని వివేక 2018లో విక్రయించడం వంటి అనేక పరిణామాలు ప్రజలందరికీ తెలిసినవే. ఈ పరిస్థితిలో తనకు వివేకానందరెడ్డి రెండో పెళ్లి విషయం తెలియదని సునీత అనడంలోని ఆంతర్యం స్పష్టంగా అర్థమయ్యేదే. తమ కుటుంబంలోని తగాదాలు బయటకు రాకుండా, ఆ కోణంలో దర్యాప్తు జరగకుండా చూడడం కోసమే ఆమె అబద్ధాలు ఆడుతున్నారనేది స్పష్టం.